హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఫైటింగ్ ఛాంప్స్ కిక్ బాక్సింగ్ ట్యూటోరియల్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో బాక్సింగ్లో, కిక్ బాక్సింగ్లో, ఎంఎంఏలో ఫుట్ వర్క్ యూజ్ చేస్తూ ఫైట్ ఎలా చేయాలో చూద్దాం. అసలు ఫుట్ వర్క్ అంటే ఏంటి? ఫుట్ వర్క్ అంటే ఆర్ట్ ఆఫ్ యూజింగ్ అవర్ ఫీట్ ఇన్ బాక్సింగ్ ఆర్ కిక్ బాక్సింగ్. అంటే మనం ఫైట్ చేసేటప్పుడు మన ఫీట్ని ఎంత ఎఫిషియెంట్గా యూజ్ చేస్తూ ఫైట్ చేస్తున్నామో దాన్ని ఫుట్ వర్క్ అంటారు. సో ఈ ఫుట్ వర్క్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఏంటంటే మనం అఫెన్స్ అంటే ఫైట్ చేసేటప్పుడు డిస్టెన్స్ని ఎలా ఇక్కడ ఉన్నప్పుడు డిస్టెన్స్ని ఎలా క్లోజ్ చేసి కొడుతున్నాం, యాంగిల్స్ ఎలా చేంజ్ చేస్తున్నాం, లేకపోతే అపోనెంట్ మనల్ని కొట్టేటప్పుడు ఎలా ఎలా ఫుట్ వర్క్లో డిఫెండ్ చేస్తున్నాం. సో ఇవన్నీ ఫుట్ వర్క్లో ఉంటాయి. సో ఫస్ట్ మనం ఫుట్ వర్క్ నేర్చుకోవాలంటే ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ ఫుట్ వర్క్లో బేసిక్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఫుట్ వర్క్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నా అపోనెంట్ ఉన్నాడు అనుకోండి, నేను ఇంత డిస్టెన్స్లో ఉంటాను. సో ఫైట్ నడుస్తూ ఉంటుంది, నేను నా సేఫ్ రేంజ్లో ఉన్నాను. సో ఇప్పుడు నేను అపోనెంట్ని కొట్టాలంటే మనం జనరల్గా ఏం చేస్తాం, వాకింగ్ చేస్తాం. ఇప్పుడు నేను ఇలా వాకింగ్ చేస్తూ 2 స్టెప్స్ చేసే లోపు టైం వేస్ట్ అవుతుంది, నా బ్యాలెన్స్ అన్ఈవెన్ అవుతుంది అండ్ అపోనెంట్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే ఫుట్ వర్క్ యూజ్ చేయాలి. ఫుట్ వర్క్ ఏంటంటే ఇప్పుడు నా అపోనెంట్ ఇక్కడ ఉన్నాడు, సో ఆయన పంచ్ రేంజ్ ఇక్కడ వరకే ఉంటుంది. సో నేను సేఫ్లోనే ఉన్నాను, కానీ నేను హాఫ్ సెకండ్లో అతను ఇలా ఫుట్ వర్క్ యూజ్ చేస్తూ ఇలా ఫుట్ వర్క్ యూజ్ చేస్తూ ఇలా కొట్టి మళ్ళీ నా సేఫ్ ప్లేస్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఫుట్ వర్క్ ఇలా యూజ్ అవుతుంది. సో బేసిక్గా మనం ఫుట్ వర్క్ ఎలా చేయాలంటే, ఇప్పుడు మనం ఇలా ఫైటింగ్ స్టాండ్స్లో ఉన్నప్పుడు మనం ఫ్రంట్కి మూవ్ కావాలి. కాబట్టి ఫస్ట్ మనం జనరల్గా వాకింగ్ చేస్తే మన బ్యాక్ లెగ్ని ఫ్రంట్ వేస్తాము, కానీ మనం ఫైట్లో ఫుట్ వర్క్లో ఏం చేయాలంటే మన లీడ్ లెగ్, మన ముందు ఏ లెగ్ ఉందో దాన్ని ఫస్ట్ మూవ్ చేయాలి. ఇలా ఉన్నప్పుడు మన లీడ్ లెగ్ని ఇలా మూవ్ చేయాలి. నెక్స్ట్ ఈ లీడ్ లెగ్ ఎంత డిస్టెన్స్ మూవ్ అయిందో బ్యాక్ లెగ్ కూడా అంతే డిస్టెన్స్ మూవ్ అయ్యి మళ్ళీ మనం ఫైటింగ్ స్టాండ్స్లో ఉండాలి. సో ఫస్ట్ ఇలా లీడ్ లెగ్ మూవ్ చేసి నెక్స్ట్ బ్యాక్ లెగ్ అంత మూవ్ అవ్వాలి. ఒకవేళ మన లీడ్ లెగ్ని ఇలా 1 ఫీట్ వేసి ఇది కొంచెం డిస్టెన్స్ వేస్తే మన బ్యాలెన్స్ అన్ఈవెన్ అవుతుంది. ఈ సైడ్లో చూడండి, ఇది నేను బాగా వేసాను, ఇది కొంచెం వేసాను. సో నా ఫైటింగ్ స్టాండ్స్ ఇక్కడ ఎండ్ అవుతుంది. సో ఏం చేయాలంటే ఫైటింగ్ స్టాండ్స్లోనే ఉంటూ లీడ్ లెగ్ నెక్స్ట్ బ్యాక్ లెగ్ వేసి మళ్ళీ ఫైటింగ్ స్టాండ్స్లోకి రావాలి. మన స్టాండ్స్ అనేది మూవ్ అవ్వద్దు, ఇలా స్టాండింగ్లో ఉండదు, మళ్ళీ బ్యాలెన్స్ చేస్తూనే ఇక్కడ ఉండాలి. సో లీడ్ వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి. మన ఆపోనెంట్ ముందు ఉంటే ఇలా 1 2 ఇది వచ్చిన తర్వాత సేమ్ ఇలా వెళ్ళండి, 1 2 1 2. నెక్స్ట్ మన అపోనెంట్ ముందు నుంచి కొడుతున్నాడు, సో మనం బ్యాక్ వెళ్ళిపోవాలంటే మన బ్యాక్ లెగ్ని మూవ్ చేయాలి. ఫస్ట్ బ్యాక్ లెగ్ ఎలా అంటే ఫస్ట్ బ్యాక్ లెగ్ మూవ్ చేసి ఫ్రంట్ లెగ్ బ్యాక్ తీసుకోవాలి. 1 2 1 2 సేమ్ అది ఎంత డిస్టెన్స్ చేస్తున్నాం ఇది అంత డిస్టెన్స్ చేయాలి. సో ఇది ప్రాక్టీస్ చేయండి ఫ్రంట్కి బ్యాక్కి. 1 2 1 2. సో లెగ్ ప్లేస్మెంట్ ఎలా వేయాలంటే ఫుట్ ప్లేస్మెంట్ మన లెగ్ వేసేటప్పుడు టో పడాలి. ఫస్ట్ టో పడకుండా ఇలా హీల్ మీద నడవం కదా మనం, సో టో అనేది ముందు పడాలి. టో వేసి మళ్ళీ హీల్ కింద పెట్టాలి, టో హీల్. సో మీరు ప్రాక్టీస్ ఈజీగా వేయాలంటే టో మీదే ప్రాక్టీస్ చేయండి. ఇలా ఉండే ఫ్రంట్ బ్యాక్. సో నెక్స్ట్ లెఫ్ట్ రైట్ ప్రాక్టీస్ చేయాలి. అపోనెంట్ లెఫ్ట్కి వెళ్తే మనం రైట్కి వెళ్ళాలి. ఎలా అంటే మనం ఇప్పుడు నేను రైట్ వెళ్తున్నాను, నా రైట్ ఏది ఫస్ట్ రైట్ లెగ్ ఇలా ఉన్నప్పుడు 1 2 రైట్ మూవ్ చేయాలి, నెక్స్ట్ లెఫ్ట్ మూవ్ చేయాలి 1 2 మళ్ళీ గార్డింగ్ తీయద్దు. ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళాలంటే లెఫ్ట్ లెగ్ని జరపాలి 1 2 1 2. సో ఇది వచ్చిన తర్వాత ఇలా ప్రాక్టీస్ చేయండి 1 2 3 4. సో ఇప్పుడు 4 సైడ్స్ కలిపి చేద్దాం. ఫస్ట్ ఫ్రంట్ బ్యాక్ రైట్ లెఫ్ట్ ఫ్రంట్ బ్యాక్ రైట్ లెఫ్ట్ ఫ్రంట్ బ్యాక్ రైట్ లెఫ్ట్. సో ఇది 4 సైడ్స్ బేసిక్ ఫుట్ వర్క్. సో ఈ 4 సైడ్స్ ఫుట్ వర్క్ వచ్చిన తర్వాత ఈ ఫుట్ వర్క్లోనే డిఫరెంట్గా ట్రై చేయండి. ఎలా అంటే ఇలా స్ట్రైట్గా ఫైటింగ్ స్టాండ్స్లో ఉన్నప్పుడు దీన్ని స్టెప్ ఇన్ ఎలా చేయాలంటే మనం ఇందాక లీడ్ లెగ్ ఫ్రంట్ వేసాం కదా, దాన్నే మళ్ళీ బ్యాక్ తీసుకోండి. ఇలా 1 బ్యాక్ 2 బ్యాక్ 1 బ్యాక్ 2 బ్యాక్. సో ఇది స్టెప్ ఇన్ సైడ్ యాంగిల్లో చూడండి. ఇలా ఉన్నప్పుడు 1 బ్యాక్ 2 బ్యాక్ 3 బ్యాక్. సో నెక్స్ట్ డ్రాప్ స్టెప్ ఎలా అంటే బ్యాక్ లెగ్ని మోయాలి 1 బ్యాక్ 2 బ్యాక్ 3 బ్యాక్. ఒకసారి సైడ్ యాంగిల్లో ఇలా ఉన్నప్పుడు బ్యాక్ లెగ్ 1 బ్యాక్ 2 బ్యాక్ 3 బ్యాక్. సో సేమ్ స్టెప్స్ని లెఫ్ట్ రైట్లో కూడా వేయచ్చు. ఇలా ఉన్నప్పుడు లెఫ్ట్ నెక్స్ట్ బ్యాక్ లెగ్ని రైట్. సో ఇందులో పంచెస్ యూజ్ చేయండి. పంచెస్ ఎలా అంటే
స్టెప్ ఇన్ వేసేటప్పుడు జాబ్ పడాలి, ఇలా లెగ్ అక్కడ కింద ఫుట్ ప్లేస్మెంట్ పడేటప్పుడు పంచ్ పడాలి. బ్యాక్ 1 బ్యాక్ 2 బ్యాక్ 3 బ్యాక్. ఈ యాంగిల్ చూడండి 1 బ్యాక్ 2. ఇక్కడ ఒకసారి హోల్డ్ వేసి చూసుకోండి మీ లెగ్ హ్యాండ్ కరెక్ట్ ఉందా లేదా. బ్యాక్ 1 బ్యాక్ 2 బ్యాక్. నెక్స్ట్ డ్రాప్ స్టెప్ కూడా అంతే, బ్యాక్ లెగ్ వేసేటప్పుడు క్రాస్ కొట్టాలి. 1 బ్యాక్ 2 బ్యాక్ 3 బ్యాక్ 4 బ్యాక్ 5 బ్యాక్. సో ఇది మళ్ళీ కంబైన్ చేయండి ఎలా 1 బ్యాక్ 2 బ్యాక్ 1 బ్యాక్ 2 బ్యాక్. సో ఇలా చేయొచ్చు. నెక్స్ట్ లెఫ్ట్ రైట్లో కూడా పంచ్ యాడ్ చేయొచ్చు. ఎలా అంటే లెఫ్ట్ బ్యాక్ రైట్ బ్యాక్ లెఫ్ట్ బ్యాక్ రైట్ బ్యాక్. సో స్పీడ్ 1 2 1 2. సో 1 స్టెప్ వేస్తూ ఇలా 4 టైప్స్ ఆఫ్ పంచెస్ చేయొచ్చు. నెక్స్ట్ 2 స్టెప్స్ ఫ్రంట్ బ్యాక్ లెగ్ యూజ్ చేస్తూ పంచెస్ చేయాలి. సేమ్ ఫస్ట్ మనం ఫుట్ వర్క్ ఎలా చేస్తాం, ఫ్రంట్కి వెళ్ళి బ్యాక్ లెగ్, మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఈ లెగ్, రైట్కి వెళ్ళి ఈ లెగ్, మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళి ఈ లెగ్. సో ఇందులో ఏం చేయాలంటే పంచెస్ యాడ్ చేయాలి. పంచెస్ ఎలా యాడ్ చేయాలంటే ఫస్ట్ 1 స్లో వేయాలి, ఇక్కడ హోల్డ్ వేసి 2 క్రాస్ బ్యాక్. అంటే ఇట్లా ఫస్ట్ లెఫ్ట్ లెగ్ మూవ్ చేసేటప్పుడు జాబ్ పడాలి, రైట్ లెగ్ మూవ్ చేసేటప్పుడు క్రాస్ పడాలి. ఇలా 1 2. మళ్ళీ ఇప్పుడు బ్యాక్ వెళ్తున్నాం, సో ఫస్ట్ బ్యాక్ లెగ్ యూజ్ చేస్తున్నాం 1 2. సో ఇది స్లోగా ప్రాక్టీస్ చేయాలి. 1 2 1 2 1 2 1 2. సో లెఫ్ట్ రైట్ వెళ్ళేటప్పుడు అలానే 1 2 1 2 1 2. సో ఈ 4 సైడ్స్ చూడండి 1 2 1 2 1 2 1 2. సో సో ఇలా మనం బేసిక్గా ఫుట్ వర్క్కి పంచెస్ యూజ్ చేస్తూ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇలా 4 సైడ్స్ ఫుట్ వర్క్ని మీరు స్లోగా ఫ్లో మూమెంట్లో ప్రాక్టీస్ చేయండి. ఇలా సింపుల్గా ఉండి ఫ్రంట్ బ్యాక్ రైట్ లెఫ్ట్ ఫ్రంట్ బ్యాక్ రైట్ లెఫ్ట్. ఇలా డ్రాప్ స్టెప్ 1 2 1 2 రైట్ 1 2 1 2. ఇందులో పంచెస్ 1 2 1 2 1 2 1 2. ఇలా 1 2 1 2. ఇలా బేసిక్గా ప్రాక్టీస్ చేస్తే మీరు నెక్స్ట్ అడ్వాన్స్ ఫుట్ వర్క్ నేర్చుకోవచ్చు. సో బేసిక్ ఫుట్ వర్క్ ఎలా చేయాలో చూసారు కదా. ఈరోజు మనం బేసిక్లో ఫుట్ వర్క్ అంటే ఏంటి, ఫుట్ వర్క్ యూజెస్ అంటే ఏంటి, సో బేసిక్గా ఫుట్ వర్క్ ఎలా చేయాలి, వాటి ఫుట్ వర్క్లో పంచెస్ ఎలా యాడ్ చేయాలో కూడా చూసాం. సో ఇది జస్ట్ బేసిక్ ఫుట్ వర్క్. మీరు ఇది ప్రాక్టీస్ అయ్యి ఫ్రీ అయిపోయిన తర్వాత మీరు అడ్వాన్స్ ఫుట్ వర్క్ మూమెంట్స్ కూడా నేర్చుకోవచ్చు. సో మన ఫైటింగ్ ఛాంప్స్ కిక్ బాక్సింగ్ ట్యూటోరియల్ ఇన్ తెలుగు ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.